బీజేపీ నేతలను విమర్శించే ముందు రాష్ట్ర బీజేపీ నేతలను విమర్శించడం కరెక్టే, కాదనట్లేదు. కానీ మరి బీజేపీ జాతీయ నాయకత్వం చేసిన తప్పుల సంగతి ఏంటి? ఆ తప్పులే కదా బీజేపీని దెబ్బతీసింది. మీకు అప్పుడు కేసీఆర్ ఎక్కడ కాంగ్రెస్ పవర్లోకి వస్తుందోనేమోనని బీజేపీ దూకుడును కళ్ళెం వేసేందుకు, బండి సంజయ్ దూకుడును కళ్ళెం వేసేందుకు ఆయననే మార్చి బీజేపీని భారీ స్పీడ్ బ్రేకర్ జాతీయ నాయకత్వం పెట్టింది. ఎందుకొరకు పెట్టింది? కాంగ్రెస్ గెలవకూడదు, గెలిచినా కేసీఆర్ గెలిచినా మంచిదే. ఈ లైన్ ఎప్పుడైతే బీజేపీ జాతీయ నాయకత్వం తీసుకుందో, ఎందుకంటే బీజేపీ లక్ష్యం కాంగ్రెస్ ముక్త భారత్, కేసీఆర్ ముక్త తెలంగాణ కాదు. కేసీఆర్ ముక్త తెలంగాణ అని బండి సంజయ్ పెద్ద పోరాటం చేస్తుంటే నీకు అర్థమైతే లేదు, ఇది కాదు మన లక్ష్యం కాంగ్రెస్ ముక్త భారత్. అందువల్ల నీవేమో రాంగ్ రూట్లో పోతున్నావు. కేసీఆర్ ముక్త తెలంగాణ ప్రియారిటీ అంటున్నావు, మన ప్రియారిటీ అది కాదు. అందువల్ల కాంగ్రెస్ తెలంగాణలో పవర్లోకి వచ్చే ప్రమాదం ఉంది నీ దూకుడు వల్ల. అందువల్ల కేసీఆర్ అయినా ప్రభుత్వం ఉండనియండి, మనం ఎలా రాం అని చెప్పి బీజేపీ జాతీయ నాయకత్వం చేసిన వ్యూహం వల్ల బండి సంజయ్ అర్ధాంతరంగా తొలగించారు. దీనికి తోడు ఈటల రాజేందర్ క్యాంపెయిన్, ఈటల రాజేందర్ నాయకత్వంలో బండి సంజయ్ని మార్చడానికి ఢిల్లీలో పెద్ద క్యాంపెయిన్ నడిచింది. దీనికి జాతీయ నాయకత్వం అవకాశం ఇచ్చింది. జాతీయ నాయకత్వం అవకాశం ఇవ్వకపోతే ఈటల రాజేందర్ అన్నిసార్లు వెళ్ళి అమిత్ షాకి ఎట్లా చెప్పగలుగుతాడు? సో అందువల్ల జాతీయ నాయకత్వమే బండి సంజయ్కి వ్యతిరేకంగా ఒక పెద్ద ప్రచారం నడవటానికి అవకాశం ఇచ్చింది. అందుకే కదా ఇప్పుడు ఈటల రాజేందర్ బహిరంగంగా సంజయ్ని అటాక్ చేసినా బీజేపీ ఏమనలేకపోతుంది. జాతీయ నాయకత్వం లేకపోతే ఇప్పుడు మందలించకపోవా ఈటల రాజేందర్ను? ఎందుకు మందలించలేకపోతుంది? ఒకప్పుడు తామే అవకాశం ఇచ్చారు కదా సంజయ్ వ్యతిరేక ప్రచారానికి. అవకాశం ఇవ్వడమే కాకుండా దానికి రెస్పాండ్ అవుతూ సంజయ్ని మార్చారు కూడా కదా. అని ఇప్పుడు ఈటల రాజేందర్కు అవకాశం ఇచ్చిందే జాతీయ నాయకత్వం. అందువల్ల ఈటల రాజేందర్ ఇప్పుడు బండి సంజయ్ని ఉద్దేశించి పేరు చెప్పకపోయినా బివేర్ నా కొడక అని చెప్పి అన్నా ఈటల రాజేందర్ ఒక్క మాట కూడా బీజేపీ జాతీయ నాయకత్వం ఏం అనడం లేదు కదా. మరి అననప్పుడు మరి ఈటల రాజేందర్ను బండి సంజయ్పై పోరాటానికి, బండి సంజయ్ ఈటల రాజేందర్పై పోరాటానికి జాతీయ నాయకత్వమే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది కదా. అందువల్ల తప్పులు జాతీయ నాయకత్వం లేదా ఇక్కడ? అందువల్ల అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ జాతీయ నాయకత్వం అనుసరించిన రాజకీయ వ్యూహాల లోపమే తెలంగాణకు బీజేపీలో అవకాశం లేకుండా చేసింది. ఆ సమయంలోనే కదా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ దూకుడుగా వచ్చింది. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, సంజయ్ని గనక ఆ రోజు పార్టీ అధ్యక్ష పదవి తీసేయకపోతే, అలాగే బండి సంజయ్ నాయకత్వంలో ప్రజా సంగ్రామ యాత్ర సమయంలో వచ్చిన ఊపు కంటిన్యూ అయ్యి ఉండకపోతే, జాతీయ నాయకత్వం నీళ్లు చల్లకపోతే, ఈటల రాజేందర్ క్యాంపెయిన్కి ఈల్డ్ అయ్యి ఉండకపోతే ఇవాళ బీజేపీ అధికారంలో ఉన్న ఆశ్చర్యపడాల్సింది లేదు. విడిగా కాకపోతే బీఆర్ఎస్తో కలిసి ఉండే అవకాశం ఉండేది. ఎందుకంటే ఖచ్చితంగా కాంగ్రెస్కి వచ్చిన మెజారిటీ ఎంత? మీకు 60 సీట్లు, కాంగ్రెస్కి అంత వచ్చి 65 వచ్చాయి. ఇదే కదా తేడా. సో ఒక్క 10 సీట్లలో కాంగ్రెస్ కనుక ఓడిపోయి ఉంటే మీకు పరిస్థితి తారుమారయ్యేది కదా. ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీల సంకీర్ణ ప్రభుత్వం వచ్చేది. 100% ఒక 10 సీట్లు అయితే ఇంపాక్ట్ అయ్యేది కదా. సో బీజేపీ జాతీయ నాయకత్వం కాంగ్రెస్ గెలవకూడదు, కేసీఆర్ గెలిచినా మంచిదే అని తీసుకున్న వైఖరి వల్ల ఈటల రాజేందర్ క్యాంపెయిన్కు జాతీయ నాయకత్వం పాజిటివ్గా రెస్పాండ్ కావడం వల్ల కదా ఈ పరిణామం అంతా జరిగింది. కానీ మా తప్పేమీ లేదు, అంత రాష్ట్ర బీజేపీ నేతలు తప్పే అని చెప్పి వాళ్ళ మీద వేస్తే ఎట్లా? ఇక మోడీ అన్న దాంట్లో పాయింట్ ఉంది. రాష్ట్ర బీజేపీలో ముఠా తగాదాలు ఉన్నాయని ఇది నేను అనేక సార్లు చెప్పాను. 3 బీజేపీ నాయకులు ఉంటే 6 గ్రూపులు ఉంటాయి బీజేపీలో. కానీ మళ్ళీ ముఠా తగాదాలని ఎవరెలో చేస్తున్నారు? బీజేపీ జాతీయ నాయకత్వమే కదా. ఎవరెలో చేస్తున్నారు? ఎవరి మీద బీజేపీ జాతీయ నాయకత్వం ఇప్పుడు చర్యలు తీసుకుని చెప్పండి, ఎవరిని మందలించి చెప్పండి. ఇంతవరకు మీకు ఉదాహరణలు కూడా చెప్తారు. బహిరంగంగానే రఘునందన్ రావు అమిత్ షాను కూడా ప్రస్తావిస్తూ, అమిత్ షా పోయినా మునుగోళ్ళ గెలవలే, దుబ్బాకలో నేను ఒక్కనే గెలిచిన అని అన్నడా లేదా? 100 కోట్లు ఖర్చు పెట్టిన మునుగోళ్ళ గెలవలే మా పార్టీ అని చిట్చాట్లో ఆయన అన్నది మీకు ఆడియోలు కూడా బయటకు వచ్చాయి కదా. రఘునందన్ రావును మందలించగలిగిందా జాతీయ నాయకత్వం? ఏమనలేకపోయింది కదా. రెండో ఉదాహరణ, ఈటల రాజేందర్ బివేర్ నా కొడక అంటే నువ్వు ఎవరినయ్యా నా కొడక అన్నది బండి సంజయ్ అని చెప్పి పత్రికలన్నీ రాశాయి, టీవీ ఛానళ్ళన్నీ రిపోర్ట్ చేశాయి. క్లియర్గా అర్థమవుతుంది. మరి నీకేమైనా కోపం ఉంటే మాకు చెప్పు,
ఇలా బివేర్ నా కొడక అని ఓపెన్గా బండి సంజయ్ తిడితే కేంద్ర హోంశాఖ కేంద్ర మంత్రిని నీకు పార్టీకి ఏం గౌరవం వస్తుందని అడిగిందా? చేతనాయకత మందలించింది ఎక్కడన్నా? మరి మందలించినప్పుడు మిగతా వాళ్ళు ఎందుకుంటారండి? 2 ఉదాహరణలు చెప్తాను. ఇలా ఎవరిని మందలించింది చెప్పండి? ఎవరిని మందలించకుండా మీకు బీజేపీ జాతీయ నాయకత్వం అనుసరిస్తుంటే మా రాజాసింగ్ పైననోమో అసలు హిందుత్వవాదమో కాస్త క్రమశిక్షణ గీత దాటింది తప్ప ఆయననోమో పక్కకు పడేస్తుంది. పార్టీలు ఇతర పార్టీలు చచ్చిన వాళ్ళనోమో వాళ్ళు ఏం చేసినా వాళ్ళ గురించి వాళ్ళని అనే ధైర్యం లేదా? మరి బీజేపీ జాతీయ నాయకత్వం ఈ రకమైన వైఖరి అనుసరిస్తే రాష్ట్రంలో ఎట్లా పెరుగుతుంది? అంటే నీ పార్టీలో ఉన్న సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న అసలు హిందుత్వవాది రాజాసింగ్ నోమో క్రమశిక్షణ రాహిత్యం. మరి బహిరంగంగానే పార్టీలో ముఠా తగాదాలు ముందు పెట్టిన వాళ్ళ క్రమశిక్షణ రాహిత్యం కాదా?